అసక్త బుద్ధి అనేప్పుడు వాడికి ఏ విధమైన పట్టుని లేదు. ఎక్కడ అంటే సర్వత్ర. సర్వత్ర అంటే ఏ దిల్లోని అన్ని దిల్లోని వాడికి పట్టు లేకుండా సకాతుంది. ఎట్టా పట్టు లేకుండా పోతుంది? వాడు అన్ని ఆ ఆర్డర్లీనెస్ ని పురించుకుంటున్నాడు. అన్ని ప్రకృతి స్వభావాన్నించే అన్ని செயல்படுతుంది అనే దాన్ని పురించుకున్న దానించి వాడికి దెల్లోని పట్టు అనేది రాదు. ఆశై అనేది ఎప్పుడు వస్తుంది? మనకు పలంలో ఈ బలనే రావలే, ఇది నా ఇది ఈ పలన్ ఉండాలే అటని ఎంచేప్పటికే ఈ ఆశలు అన్ని అవుతుంది. ఇప్పుడు వీడికి వచ్చి వీడు ఆ కర్త అనే భావనే వాడికి లేని దానించి సారీ ఇక్కడ కర్మయోగంగా ఉடைய పలనే ఇక్కడ చెప్పారు. ఇక్కడ వాడికి ఆ కర్మ ఆభాసంగా వాడు చేయలేదు. ఇక్కడ కర్త అనే భావం ఉంది. ఈశ్వర అర్పణంగా చేసేది అన్ని ఆర్డర్లీనెస్ ని పురించుకు వాడు చేసేడు. కొంచెం కొంచెంగా వాడికి ఆ కర్త అనే భావం నీంగునే అవుతుంది. దానిచ్చే వాడికి పట్టు అనేది లేదు. అనగా జితాత్మ అనేప్పటికి వాడు వచ్చి సెల్ఫ్ మాస్టరీ, அதாவது தனக்கு தனக்குனேனி అన్ని పులన్கள் మనస్సు అన్నినేని తన్ వసాల పెట్టుకున్నాడు. అన్నిని ఎనంజి செயல்படுతుంది. ఎన్నం సొల్ செயல் అన్నిలోని ఒక ఇంటగ్రిటీ. ఇంటగ్రిటీ అంటే అన్ని ఆర్జవం మన చూసిండాము. ఇంకా ఆర్జవం అంటే అన్నినేని ఒకే లైన్ లో వర్క్ చేస్తుంది. ఎన్నం ఒకటి, సొల్లు ఒకటి, செயல் ఒకటిగా లేకుండా ఏం ఎంచేండో దాన్ని మాట్లాడేండు, ఏం మాట్లాడేండో దాన్నే చేసేండు. అట అన్నినేని వాండు వసాలో పెట్టుకున్నాడు. ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉంది. తన ఏం ఎంచేండో దాని మనసు అన్ని చేసేదానికి ఆ ఉండే ఆ పవర్ ఆ మనస్సు వాడికి ఉంది. ఆ అన్నిని జయించినాడు వాడు. జితహ అంటేనేని జయితల్ వెற்றி పెరుదల్ అర్థం. అన్నినేని తన వసాలో వాడు పెట్టుకున్నాడు. అట్ట ఉండేదానికి విగత స్పృహక. அடுத்த వార్த்தை విగత స్పృహక అంటే అన్ని స్పృహ అంటేనేని ఆశై తృష్ణ అంటారు. ఆ ఆశలు అన్నినేని వాడు ఉదిస్తాడు. ఎట్టా ఆశ వాడికి పోయింది? వాడికి వచ్చి ఏ దిల్లోని అటాచ్మెంట్ లేని దాని నుంచి ఏ ఒక దిల్లోని వాడికి వచ్చి అన్ని జయిస్తాడు. మనస్సు అలవులోని అదాది బుద్ధి అలవులో వాడికి అన్ని అసక్త బుద్ధికి అనేప్పటికి వాడి బుద్ధి అలవులో కన్విక్షన్ ఆ ఉరుది అనేది వచ్చింది. ఆ ఉరుది ఉండేదాని నుంచి మనస్సుని వాడు జితాత్మాన్స్వర మనం చూసిండాము. ఆ పులన్கள் అన్నినేని వాండు వసాల పెట్టుకుండేదానిచ్చి వీడు వచ్చి ఆశ అనేది వాడు ఉడిశాడు. ఆ వాడికి వచ్చి ఆశ అనేది కొంచెం కూడా దెల్లోని లేదు. ఈ ఒంటోని ఈ ఒళ్ళు బాగుండాలే, నేను సచ్చేప్పుడు వద్దే శ్రమపడి సచ్చకూడదు అనే ఒక ఆశలు తాని మనకు నేచరలా ఉన్ను. అదింత నా ఆయులు వచ్చి మంచి విధంగా పోవలే. కడేసిలో బాగా మంచి మురైలో నాకు శ్రమ లేకుండా ఇంకొకరికి శ్రమ లేకుండా నేను కడేసి కాలాన్ని అంపాలే అట అనిసింతని గేఫగాలు ఉన్ను. అట్ట అది అనగా విషయ సుఖాలు. నాకు ఈ విషయాలలో ఈ సుఖంతో నేను అడంజాలే. నా అన్ని దీనిని బాగా నా లైఫ్ వచ్చి బాగా సుఖంగా భోగం బాగా అనుభవించి ఉండాలి అనే ఆశలు అది అన్నినేని వాడికి సకాయింది. దేనికి వాడికి పోతుంది అంటే వాడు అన్నినేని తన కంట్రోల్ అన్నిని పురించుకున్నాడు. వాడు అన్నినేని ఆర్డర్లీగా செயல்படுతుంది. అన్ని దాని స్వభావాలనే செயல்படுతుంది. అన్ని ప్రకృతి వశాల్లో నడిసేదానించి నే ఏం చెయ్యాలనో అనే దాన్ని పురించుకు వాడు చేసేది. దాని నుంచి ఆ కర్మ యోగాలో వాడు కంటిన్యూస్ గా ఉండేదానిచి దాని అభ్యాసం చేసిన దానిచి మనసు బాగా
పక్వం అవిందానించి ఆ ద్వంద్వాలు ఎదినే వాడిని అఫెక్ట్ చేయదు అనగా వాడు ఆ ద్వంద్వాలు ఒకటినే అఫెక్ట్ చేయని దానిచ్చి వాడు ఆ పక్వంగా ఉండేదానిచ్చి కూడా వాడికి ఈ ఆశలు అనేది ఎదినేని రాగద్వేషంగా వాడికి ఎదినే ఉండేది లేదు. వాడి భయంలో వాడు అన్నినేని ఈశ్వర ప్రసాదంగా వాడిని ఎంచేదానించి అత భోక్త అనే భావనే వాడికి లేని దానించి వాడికి ఆశ అనేది లేకుండా సకావుతుంది. సరే, ఇది ఫస్ట్ లైన్ లో. ఇది వచ్చి నివృత్తి సాధన అని, అదావదు ప్రవృత్తి సాధనం అనేప్పుడు, అదావదు కర్మయోగంలో కర్మ ప్రధానంగా మొదట చేసేది செயலுக்கு ఇంపార్టెన్స్ ఇచ్చి మొదట వచ్చి మనకి అన్నిని మొట్టనే செயల్ని వచ్చి செயల్ని భావனை రెండునేని గమనించింది వెళ్ళవదు అనే వాళ్ళకి మొదట ఏం చెప్పారు, వాళ్ళు వచ్చి செயల్ని మురయాన செயல்கள்ని మొట్ట సెలెక్ట్ చేసి ఆ ధర్మపడి செயல்கள் ఉందా అటనిసి గమనించి మొదట చెయ్యాలి. ఆనకొచ్చి ఆ భావన, ఆ యోగ భావనలో యోగానికి ప్రధానత్వం ఇచ్చేది యాటిట్యూడ్. అదావదు మురయాన செயல் ధర్మమేని செயల్ని చెయ్యంగా కొంచెం కొంచెం గాని మనకు ఆశలంతాని కొరంజుకునే వచ్చును. అప్పుడు ఈ యాటిట్యూడ్ భావనని మన గమనించేప్పుడు ఆ భావన కూడా మారింది ఆరంభించును. మన ప్రవృత్తిలోని నివృత్తికి కొంచెం కొంచెంగా మారింది ఆరంభించును మనసు. అన్ని செயల్ని మనం వచ్చి ఆ నివృత్తి అనేప్పటికి వద్దు దానిలో ఇన్వాల్వ్ అవి, అదావదు దాని ఇన్వాల్వ్మెంట్ తో చేతును ఉత్సాహంతో ఇన్వాల్వ్మెంట్ తో చేతును కావంటే దానిలో బంధపడను ఏ విధాలోని నాకు ఆ செயల్ అనేది బంధాన్ని ఇయ్యదు. అదింతని పురుంజుకునే చేసేదానించి செயல் దేనికోసం చేసిన செயల్ ఎట్టా నడుతుంది, దానియుடைய సూక్ష్మత్వం ఏమి అనేది ఇంత నేను పురుంజుకు చేసేదానిచ్చి నాకు వచ్చి ఏ విధ బంధోని రాదు. అదే ఇక్కడ వచ్చి ఆ ప్రవృత్తిగా ఉండేది ఆ భావన మురయాన செயல் మురయాన భావనతో చెయ్యంగా ఆటోమేటిక్ గా ఆ పక్వం అనేది మనకు వచ్చింది ఆరంభించినది అని మొదటి వరిలో చెప్పినారు. రెండవది వరిలో నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. అదావదు ఇక్కడ సన్యాసేన అంటే జ్ఞాన యోగేన అని అర్థం. ఆ జ్ఞాన యోగాని మూలంగా ఈ సన్యాసం అంటే ముழுமையான ఆ துறவரம்னு ఇక్కడ చెప్పలా జ్ఞాన యోగం. అదావదు శ్రవణ మనన నిధిధ్యాసనం. ఆ నిధిధ్యా ఈ కర్మయోగం చేసేవాడు ఏం చేసిండు, పక్వం రాంగా శ్రవణ మననని చేసింది ఆరంభించినాడు. ఆ శ్రవణ మననం మూలంగా ఈ విండు ఇది ఓరளவுக்கு ఆ జ్ఞానాన్ని పట్టియ ఐడియా వాడికి తమిళితుంది. జ్ఞానంటే ఇదే అనేది వాడు పురించుకుంటున్నాడు. ఆ పురించిన వెనక వాడుடைய అదావదు వాడికి ఆ శ్రవణం మూలంగా ఏం తెలుస్తుంది, అజ్ఞానం కొంచెం కొంచెంగా నీంగుతుంది. అనగా ఈ మననం మూలంగా వాడికి ఉండే సందేహాలంతా నీంగింది ఆరంభిస్తుంది. అనగా నిధిధ్యాసనం మూలంగా ఏమవుతుంది, ఆ పళక దోషాల విపర్యయ, అదావదు పళక దోషాల ఉండే ఆ ప్రచనలు అన్ని నేని మనకు నీంగుతుంది. అదే ఇక్కడ చెప్పారు సన్యాసేన అనేప్పుడు వాడు ఈ జ్ఞాన యోగం మూలంగా, జ్ఞాన యోగం అనేది శ్రవణ మనన నిధిధ్యాసనం. ఆ నిధిధ్యాసనం మూలంగా నైష్కర్మ్య సిద్ధిం అంటే ఈ నైష్కర్మ్యం అనేది మన ఏற்கனவே 3வது అధ్యాయంలో చూసిండాము. செயலற்ற తన్మయిన్ అర్థం. సిద్ధిం అనే దానికి 2 అర్థం ఉంది. ఒకటి వచ్చి లక్ష్యం గోల్ అట అనేది, ఇంకోటి వచ్చి అడైదల్. అదావదు నే వచ్చి ఈ నైష్కర్మ్య సిద్ధిం అనేప్పటికి ఆ செயலற்ற తన్మై అనే లక్ష్యాన్ని అడంజుతుంది అనేది. అది ఎటువంటి లక్ష్యం, పరమాం అంటే మేలానది సిరందది అని అర్థం. ఆ మేలాన లక్ష్యాన్ని అడంజుతారు. అదావదు దీనిలో వచ్చి నైష్కర్మ్య అనేప్పటికి
ఈ అన్నిటిలోని ఆ செயலற்ற తన్మయిని వాళ్ళు అடைஞ்சது. ఆ செயலற்ற తన్మై అంటే ఏమి, ఒక్కో செயல் చెయ్యగల కడమైలోని విలకేది లేదు. ఇక్కడ వచ్చి செயல்ని செயலின்மையா చూసే ఆ భావం, అదావదు నే ఆత్మ, నే వచ్చి కర్త లేదు, అకర్త అభోక్త అనే దాన్ని పురించుకుని ఆత్మ నిలైకి మనసుని ఎత్తుపోయేది. అదే ఇక్కడ అదావదు బైనరీ ఫార్మేట్ వచ్చేది. నే వచ్చి ఆత్మ అనే దాన్ని క్లియర్ గా పురించుకుని ఆ ఆత్మ వచ్చి ఎప్పుడే అకర్తగానే ఉన్ను అనే దీన్ని పురించుకునేప్పుడు వాడు వచ్చి ఏ విధమైన செயலற்ற தன்மைக்கு வாண்டு சகாவத்தனாடு ఆ ఉణర్వు నిలైకి. అదావదు ఈ ఉణర్వు నిలై అనేది మనం ఇప్పుడు ఉణర్ందేమేగా, ఆహా ఉణర్వు లేదు ఇది. దాన్ని మన ఇంకా அடுத்த శ్లోకాలు ఇంకొతరు చూస్తాడి. ఆహా ఉణర్వుని లేదు అనే దాన్ని మన పురించుకోలే. సరే, అది గచ్చతి. దీనిలో వచ్చి ఇంకొకటి ఏం చెప్పింటారంటే, ఈ செயల్ నుంచి మన దీని ముందటి శ్లోకాలు చూసాము. సిద్ధిం అంటే ఆ కర్మయోగా నుంచి వచ్చే ఆ వెట్రి, ఆ మేలాన నిలై లక్ష్యం, ఆ వెట్రి వచ్చి ఎప్పుడు వచ్చును వాడికి ఆ నైష్కర్మ్య సిద్ధిం. ఇక్కడ వచ్చి మేలాన నిలైని పేరు. ఆ కర్మయోగా నుంచి వచ్చే వెట్రి వచ్చి ఇంకా మేలాన నిలైకి వాణ్ణి ఎత్తుపోతుంది. ఆ ఆ మేలాన పరమాం సిద్ధిం అంటే అక్కడ వచ్చి ఆ మేలాన నిలై అనేది వచ్చి ఆ செயலின்மை, செயல் செய்யத்தை కూడా మనకు செயலற்ற తన్మైని వాడు పురించుకు చేసే ఆ తన్మై వాడుకు వచ్చింది. అదావదు మన 5వ అధ్యాయం 13వ శ్లోకాల్లో చూసిందాము ఏర్కనే. సర్వ కర్మాణి మనసా సన్యాసాస్తే సుఖం వసి నవద్వారే పురే దేకి నైవ కుర్వన్ న కారయన్. అదావదు இந்த వసి అంటే జ్ఞాని, అవ తన్ వశపడుతియ జ్ఞాని, అన్నినేని తన వసాల పెట్టుకుంటే జ్ఞాని ఏం చేసిండు, అన్ని செயల్ని మనసాల తురంది ఆ నవద్వారం ఉండే ఈ నగరాలో, ఈ పురాలో, ఈ దేగాలో సౌర్యంగా సంతోషంగా ఉన్నాడు అనేదే మనం అక్కడ చూసాము. దానే ఇక్కడ చెప్పారు. అదావదు మన ఈ దిల్లో ఉండగా ఈ జ్ఞాన నిలై ఆత్మ నేనే అనేదాన్ని, ఆత్మ బ్రహ్మం నేనే అనేదాన్ని పురించుకోంగా ఆ మనస్సుతో అన్ని செயల్ని ముழுமைగా ఉడిసిందుకు వెళ్ళవదు. మనం ఏర్కనవే చూసాము. అహంకారం செயల్ని అహంకారా నుంచి செயల్ని ఉడిసిందుకు వెళ్ళవదు. ఆత్మ ఉడాల్సిన తేవలేదు. ఆ రెండుని బాగా పురించుకోలే. అహంకార నుంచి செயల్ని ఉడిసిందుకు వెళ్ళవదు. దేనించి అంటే అహంకారం అంటేనేని అక్కడ కర్త అనే భావం ఉండనే చేసును. అటనేప్పుడు అహంకారా నుంచి செயల్ని ఉడిసిందుకు వెళ్ళవదు. అది కర్త అనే భావంతోనే செயల్ని చేసును. ఆత్మ అనే దానికి ఆత్మ అకర్త అభోక్త అటనేప్పుడు దానికి செயల్ని ఉడాల్సిన తేవనే లేదు. అంటే ఇక్కడ ఇప్పుడు మన செயల్ని ఉడిసింది నైష్కర్మ్య సిద్ధిం అనేది కానీ దోరుకు చెప్పారు, ఏం చెప్పారు అని అనేసి మన ఏర్కనవే చూసినాము. ఇది వచ్చి మన ఆత్మ వచ్చి ఒక టయాల ఏం చేస్తుంది, ఆ అహంకారతో ఈ ఒళ్ళుతో అభిమానం పెట్టునే ఆ తోట్ర మాత్రంగా ఆ செயల్ అన్ని నడుతా ఉంది. ఈ ప్రకృతి వశాలో ఈ ఉపాధిలే செயல்படுతుంది. ఆత్మ వచ్చి సాక్షిగా ఉంది అనే దానింత మన పురించుకునేప్పుడు, అండర్స్టాండ్ చేసుకునేప్పుడు దాని ఆ అండర్స్టాండింగే ఇక్కడ నైష్కర్మ్య సిద్ధి అనేది. అదావదు అహంకార అభిమాన త్యాగనే ఇక్కడ. అహంకారాలు అభిమానం పెట్టుకుండే దీన్ని మన ఉడిస్తున్నాము. త్యాగం అంటే దాన్ని ఉడిసేది. అదే ఇక్కడ అట ఉడిసేప్పుడు మనకు ఈ కర్మ செயల్లో ఉండే
ఆ సంబంధం వచ్చి మనతోండి నీంగుతుంది. ఎప్పుడు మన అభిమానం పెట్టేమో అప్పుడే నాకు సేలుగు ఒక సంబంధం వద్దే దానికి ముఖ్యత్వం ఇచ్చి దానిలో బంధపడుతున్నాము. ఎప్పుడు మనకు అభిమానం నీంగుతుందో అప్పుడు దానిలో ఉండే సంబంధం నీంగుతుంది. అప్పుడు మనకి ఈ బంధం అనేది సంసారం అనేది ఉండదు అనేది ఇక్కడ మన పురించుకుంటున్నాము. ఇదే ఈ 49வது శ్లోకం మూలంగా చెప్పినారు. அடுத்து 50வது శ్లోకం. ఇప్పుడు ఇదిలోండి మనకు జ్ఞానయోగం అనేదాన్ని క్లియర్. జ్ఞానయోగం అనేది మెయిన్ గా ఈ செயலின்மை అనేది ఆ செயల్లో మనం ఎట్టా ఉంటామో మనసలవులో ఎట్టా ఉంటామో அதாவது வியாபகாரிகம் செயல் చేసేప్పుడు మనவுடைய భావన ఎట్టా ఉండాలి అనగా మన ఏం పற்றி థింగ్స్ మనவுடைய ఎన్నங்கள் మనసులో ఏమేమి ఎట్టా ఉన్ను మనసు ఎట్టా ఉన్ను ఒళ్ళు ఏం చేస్తున్నా అనేదాన్ని అన్ని నేని కొంచెం కొంచెం కానీ ఈ 49లోండి 54 55 దాకానేని ఈ జ్ఞానయోగనుடைய సమ్మరియే రాబోతుంది. సుతాడి 50வது శ్లోకం. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. సిద్ధిం ప్రాప్తః యథా బ్రహ్మ తథా ఆప్నోతి నిబోధ మే సమాసేన ఏవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. సిద్ధిం ప్రాప్తః ఆ సిద్ధి ఆ వెట్రి ఏ సిద్ధి ఆ కర్మయోగా నుంచి వచ్చిన ఆ సిద్ధి దాన్ని అడంజిన వాడు ప్రాప్తః యథా బ్రహ్మ. ఈ యథ అంటే ఎవ్వారు ఎట్టా బ్రహ్మ ఆప్నోతి ఎట్టా ఆ బ్రహ్మాని అడంజేండు బ్రహ్మ ప్రాప్తిని. అదావదు నేను అహం బ్రహ్మాస్మి అనేదాన్ని వాడిని పురించుకోవడానికి అదే జ్ఞానయోగం. ఈ ఇక్కడ వచ్చి ఈ సిద్ధిని అడంజిన వాడి ఈ కర్మయోగం మూలంగా ఆ పక్వాణి ஞான யோகியத்தானி அடைஞ்சினவாண்டு. அதாவது சாதன சதுஷ்டய சம்பன்னன்கா அதினவாண்டு. అదాவது మనసు రాగద్వేషం లేకుండా పట్టు లేకుండా మన దీని ముందాటి శ్లోకాలను చూసామిగా. అసక్త బుద్ధి జితాత్మ విగద స్పృహ అటనిసి అట్ట ఉండేవాండు. ఆ క్వాలిటీస్ ఉండేవాండే ఆ సిద్ధిం ప్రాప్త. ఆ సిద్ధిని అడంజినవాడు. ఆ మనస్సు వచ్చి తూய்மைగా ఉంది. ఏ విధమైన రాగద్వేషం ఎదుర్పార్పులు ఎదినే లేకుండా మనస్సు నిర్మలంగా ఉంది అనేదే ఇక్కడ మనం పురించుకోలే. పాండు యథా బ్రహ్మ ఆప్నోతి ఆ బ్రహ్మాని ఎట్టా అడంజేందు తథా దాని అట్టనేని సమాసేన సమాసేన అంటే సురుకంగా మే నిబోధ నాతోండి తెలుసుకో ఎట్టవాండు ఈ మేలాన బ్రహ్మాని ఎట్టా అడంజేండు. మేలాన అనేది పరా అనేది అడుతదిలో అవుతుంది. దాన్ని సురుకంగా చెప్పబోయేను దాన్ని నువ్వు తెలుసుకో. కౌంతేయ హే కౌంతేయ కుందిపుత్రనే నువ్వు వచ్చి నాతోండి సురుకంగా దాన్ని తెలుసుకో. అది ఎటువంటి ఇది యా యా అంటే ఆ బ్రహ్మ ప్రాప్తి பராநிஷ்டா ஞானஸ்ய பராநிஷ்டா. அதாவது ஞானானியுடைய మేలాన నిష్టై ఆమె దల్లోనేని ఏ మార్గాల మూలంగా ఏ వళి మూలంగా బ్రహ్మ ప్రాప్తి అడంజినామో యత్ ప్రకారేణ ఏ ప్రకారం ఏ వళిలో ఆ బ్రహ్మాన్ని అడంచినారో దాన్ని నాతోండి తెలుసుకోని మొదటి లైన్ లో చెప్పి రెండవది లైన్ లో ఆ దానియుடைய నిష్టை அதாவது ఆ ஞானஸ்ய నిష్టை அதாவது మొదటి ఇదిలో వచ్చి జ్ఞాన ప్రాప్తిని చెప్పారు. రెండవదిలో దాని
ఆ జ్ఞానస్య నిష్ట పరా మేలాன பராநிஷ்ட అంటే உயர்ந்த நிலை, எண்ட் కల్మినేషన్. అదావదు తన్మయంగానే అపరోక్షంగానే అవేది దానే ఇక్కడ చెప్పేది. ఆ ఉయర్ந்த నిలై అనే దానిని నేను ఆ స్టెప్ బై స్టెప్ గా ఎట్టా ఆ జ్ఞానం తగులుతుంది, ఆ నిష్ఠై అనేది ఎట్టా అవుతుంది అనే దాన్ని పట్టిన దాన్ని నేను చెప్పబోయేను, దాన్ని విను అట అనేసి. ఇప్పుడు నేను ఆ ప్రతిజ్ఞా శ్లోకం అట అని చూసిందాము. ఒక నేను వచ్చి దీని పట్టి చెప్పబోయేను, విను అట అనేసి వాడిని கவனானி ஈர்த்தேரு. அதாவது నువ్వు వచ్చి వేరే వేరే సంబంధాలు ఏంటో ఎంచుతా ఉండక ఇవాళ నేను దీన్ని చెప్పబోయేను, గమనంగా విను అట అనేసి వాడిని అర్జునన్ని ఇది ప్రాపర్ లిసనింగ్ మనసుని ఎత్తుకొచ్చారు. సరే, ఇప్పుడు దీనిలో ఒక డిస్కషన్ ఎన్క్వైరీ శంకరాచార్య చేసిండారు. దాని మొదట మన చూసిన వెనక ఆనకొచ్చి మన అర్థ శ్లోకానికి పోతాం. దీనిలో ఈ ముఖ్యమైన ఎన్క్వైరీ ఇది, అదే విచారం ఇది. దీన్ని కొంచెం గమనంగా వినండా. మన ఏற்கனவே చేసిన ఇదే ఇది. మన ఈ క్లాస్ முடிஞ்சగానే ఒక విచారం దీని పట్టి చేతాడు. అదావదు జ్ఞానం దీనిలో వచ్చి ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం. ఆ ఆత్మ అంటే ఏమి, ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం అనేసి ఇక్కడ చెప్పిండారు. ఆ బ్రహ్మ ప్రాప్తి, ఈ ఆత్మ అంటే ఈ బ్రహ్మం, దీని పట్టి అది అంటే ఏమి, ఆత్మ జ్ఞానం అంటే ఏమి. అదావదు మన వచ్చి అన్నిదిలో ఏం చూస్తాము. ఇక్కడ వచ్చి పూర్వపక్షి ఏం కేள்வி అడిగేంటుంటే, నేను వచ్చి ఇప్పుడు విషయ జ్ఞానం అంటే ఏమి, విషయ జ్ఞానం అంటే ఒక విషయాన్ని ఒక పొరుల్ని నేను చూసాను, ఆ పొరుల్ని పట్టియ ఆ పొరులతో నా మనసు సంబంధపడుతుంది, కాంటాక్ట్ தொடர்பு పడుతుంటుంది. అనగా దాని పట్టియ ఆ ఉరువాణి నా మనసుకు ఎత్తువుతుంది, ఆ దాని పట్టియ ఎన్నం నా మనసులో ఉరువవుతుంది. అట్టనే నాకు ఒక్కొక్క పొరులుடைய విషయ జ్ఞానం అనేది నా మనసులో ఉరువవుతుంది. ఆ వృత్తి జ్ఞానం అట అని చెప్పేమేగా, అది వచ్చి ఎట్టా ఉరువవుతుంది అంటే మొదట మనసుతో పొరుల్ని మనసుని ఒక సంబంధం, ఒక தொடர்பு అనేది ఏర్పడుతుంది. అనగా ఆ మనస్సు వచ్చి ఏం చేస్తుంది, ఆ విషయ ఉరువంగానే ఆ ఆకారం అంటే ఆ ఉరువం, ఆ పొరులుடைய ఉరువాణి మనసుకి ఆ ఎన్నంగా అది రోగెత్తుపోయి అనగా మనకు దాని పట్టియ జ్ఞానం ఉరువవుతుంది. ఇప్పుడు ఆత్మకు ఏ విధ ఉరువోని లేదు. మన ఏற்கனவே చూసిందాము 2వ అధ్యాయం 18వ శ్లోకం. అప్రమేయస్య, అதாவது అనాసినో అప్రమేయస్య అట అనేసి ఏற்கனவே చూసిందాము 2వ అధ్యాయం 18వ శ్లోకాలు. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్త శరీరిణః అనాసినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. దానిలో అనాసినః అప్రమేయస్య, అప్రమేయస్య అంటే అక్కడ ఏ పులన్களுக்கு అది దాని పులన్கள்తో దాని మన வரையறுத்திந்து వెళ్ళవదు. పులన్களுக்கு అప్పార్పట్టదు, మనసుకు అప్పార్పట్టదు అట అనిస్తా చూసాము. ఇప్పుడు విషయం అనేటప్పుడు విషయం వచ్చి అన్ని మన புலன்களுடைய கோச்சராணிக்கு, அதாவது புலன்களுடைய ఫీల్డ్కి, అదావదు ఇప్పుడు కన్ను అంటే అది ఆ ఉరువం అనేది తెలుతుంది మనకు. అది ఏదైనా ఒక పొరులు చూసేముంటే ఆ పొరులు ఏమి వడివాలో ఉంది, ఏం కలర్ లో ఉంది అనేది దాని కన్నుకు తెలుతుంది. తెలిసేప్పుడు ఈజీగా దాని మన ఆ జ్ఞానం మనకు వచ్చింది మనసులో. కాబట్టి ఇక్కడ ఆ ఆత్మ బ్రహ్మం అనేదానికి ఏ విధమైన ఉరువం లేదు అనేప్పుడు దాని ఎట్టా మనసులో ఆ జ్ఞానం అనేది ఎట్టా వచ్చును, దానికి మనసుతో సంబంధపడింది వెళ్ళదు, అదే అసంగంగా ఉంది అని చెప్పేము. அடுத்து దానికి సంబంధం అనేది లేదు.
అనగా దానియుடைய దానిలో వచ్చి ఏ విధ మాత్రం అనేది దానికి ఉరువంనే లేదు. அடுத்து ఎట్టా దానిలో వచ్చి ఒక వృత్తి ఒక ఎన్నం అనేది ఎట్టా తోండ్రును అటానిత సందేహాలు వచ్చిందుకు వాய்ப்புంది. దానే ఇక్కడ పూర్వపక్షి అడిగిండు. ఆ ఎట్టా వడివమే లేని దీనికి మన ఎట్టా ఒక వడివం దానికి ఎట్టా మన దానియుடைய జ్ఞానం అనేది మనకు వచ్చును అనేది ఇక్కడ కేள்வி. ఇక్కడ వచ్చి మన ఇంకొక మన మీకు ఆ ఫోటోస్ పంపాను, మీరు దాని ఒక మాట వాసిచ్చుండా మన సందేహాలు ఉంటాయి. அடுத்த క్లాస్ లో మన దాని ఇంకోతరు డిస్కస్ చేద్దాం. ఇది వచ్చి మనకు ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తు, చాంతోక్య ఉపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు ఇటంతా ఉపనిషత్తులో మన దిల్లో కూడానే ఏమి ఇది ఆత్మ వచ్చి ప్రకాశంగా ఉంది, సూర్యన్ మారి ప్రకాశంగా ఉంది, ఒళిమయంగా ఉంది, స్వయం ప్రకాశం అట అనేసి ప్రకాశం ఒక లైట్ మారి చెప్పిండారేక అట అనేసి అది ఆత్మ వచ్చి వడివం ఉంది, అది వచ్చి లైట్ మారి అట అనేసి ఒక ఆన్సర్ ఒకరు చెప్పారు. లేదు అది లేదు అనేదాన్ని ఇంకొకరు వచ్చి దాన్ని మరచి చెప్పారు. అట్టలేదు అది వచ్చి దేనికోసం చెప్పిండారు అంటే నా ఇతి అన్ని నేని విளக்குనే వచ్చేప్పుడు మనం వచ్చి ఈ అనాత్మగా ఉండే విషయాలు అన్ని ఏని ఇది లేదు అట అనేసి విளக்குనే వచ్చేప్పుడు అక్కడ ఒక శూన్యం ఒకటి లేని తన్మై అనేది వచ్చితే అక్కడ ఒక ఇరుట్టు అనేది మన ఫీల్ సేత్వం అట అని ఎంచుకునే శాస్త్రాలు ఉపనిషత్తులు అన్ని నేని ఆ ఇరుళ్ళు అనే తన్మైని విలకే దానికోసం ఆత్మాని స్వయం ప్రకాశం అట అనేసి చెప్పారు. కాబట్టి దీనికి వడివనో గుణనో ఇది నేని లేదు అనేదాన్ని మన పురించుకోలే. దానికి ఉరువం అనేదే లేదు, దాని చూసేందుకు వెళ్ళవదు, దాని సౌండ్ గా ఎంచుకు దాన్ని వినేందుకు వెళ్ళవదు, దాని ఒళి లేదు, దాని అంటిందుకు వెళ్ళవదు. మన దిల్లోనే చూసిండాము ఆ స్పర్శం దాని ఆ పంచభూతాల్లో పెట్ట ముడియాదు అనేది అన్ని మన 2வது అధ్యాయాలని చూసిండాము. ఆహా అదావదు ఇట ఏ విధమైన ఇదిని లేనిదిని ఎట్టా దానియుடைய ஞானம் మనకు తగుళ్ళు అడత ఇది ఒకటినే దీనికి లేకపోతే ఎట్టా దానియుடைய ஞானம் మనకు తగుళ్ళు ఆ ஞாనాన్ని ఎట్టా నిశ్చయ చేసింది వాళ్ళను మోట ஞானనే తగులదు, ఆ ఉరువలేదు ఒకటి లేదు. వృత్తి జ్ఞానం అనేది మనకు ఎట్టా వచ్చును అనగా ఆ వృత్తి జ్ఞానం అట్ట ఉత్తనాలు కూడా దాని ఎట్టా నిశ్చయ అనేది ఎట్టా చేసింది, ఉరువలేని దాని ఎట్టా దాని నిశ్చయ దాని ఎట్టా తిరిగి సింధించడం అనేది ఇక్కడ కేள்வி. దానికి బదులు చెప్పారు. అదావదు ఆత్మ జ్ఞానం అంటే ఏమి అనేదాన్ని మొదట మన పురించుకోలే. దీనిలో ఆత్మ జ్ఞానం అనేది ఇప్పుడు మన ఏం చెప్పినాము, మనస్సుతో కాంటాక్ట్ లేదు అట అనేసి చెప్పినారు. ఇప్పుడు వచ్చి మనకి ఏమి పురించుకోలే అంటే మన ఉடைய ఈ జీవన్ అనేది ఈ మన ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరం ఉందేగా ఇది అన్నినేని ఇది మొత్తం అక్కడ లేదు. దానిలో ఏముంది, చిదాభాసన్ అనేది ఉంది, చిత్తుని ఉంది. మన ఏற்கனவே చూసిందాము. మన ఒళ్ళు అనేది వచ్చి వట్టి ఈ ఒళ్ళు మట్టం లేదు, దానిలో చిత్తుని ఉంది, చిదాభాసన్ని ఉంది. ఆర్ఎం రిఫ్లెక్టింగ్ మీడియం, ఆర్సి రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ఓసి ఒరిజినల్ కాన్షియస్నెస్. ఇది అన్ని సేరిందే మన ఒళ్ళు. ఆత్మ అనాత్మ రెండు సేరియే ఉంది అనేదాన్ని మన పురించుకోలే. ఇప్పుడు ఈ ఆత్మ అనాత్మ రెండు సేరి ఉన్నప్పటికీ మనకు వచ్చి ఈ మనసుతో కాంటాక్ట్ అనేది ఉందా అంటే ఖండిపుగా ఉంది. ఎట్టో కాంటాక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మన కన్ను
మన వచ్చి ఒక కన్నాడిలో మనని చూసేము అంటే ఆ కన్నాడిలో మనవుடைய ముఖం తెలుతుంది, ఆ బింబం అనేది అక్కడ తెలుతుంది. అదే మరి మన బుద్ధిలో అంతఃకరణాల్లో ఏం తెలుతుంది? ఈ చిత్తునుடைய ఆభాసం మనకు తోండ్రుతుంది. దానించే మన వచ్చి ఈ ఉసురు అనేదేని అక్కడ ఈ కాన్షియస్నెస్ అనేదేని ఇక్కడ ఉండేదానియుடைய అதாவது ఈ కాన్షియస్నెస్ అనేది అక్కడ ఉంది అంటే దాన్ని పెట్టే మనం ఏం తెలుసుకోవచ్చుకుంటే ఆ చిత్తునుடைய ప్రతిబింబం అక్కడ ఉంది అనేదాన్ని మన పురించుకోలే. మన ఇంకొక దీని ఎగ్జాంపుల్ లోని చూసిండాము. ఒక రూమ్ లో ఉండే ఆ పొరుట్కల్ని చూడాలి అంటే ఇరుటైన రూమ్ మన కన్నాడి సూర్య వెలిచం అని పెట్టి ఏం చేసాము, కన్నాడిని తిప్పేప్పుడు సూర్య వెలిచం ఆ కన్నాడిలో పడి ఆ కన్నాడిలో ఉండే ఒళి ఆ రూమ్ లో పడేప్పుడు మనకు ఆ రూమ్ లో ఉండే అన్ని పొరుల్ని తెలివిగా తెలుతుంది. அதே மாதிரியே ఇప్పుడు சூரியனு கண்ணாடின்னு தொடர்பு ఉందా అంటే కాంటాక్ట్, అదావదు సూర్యునుடைய ఒళి ఇక్కడ పడేప్పుడు దానియుடைய ప్రతిబింబం అక్కడ ఉరువవుతుంది. ఆ ప్రతిబింబానించి ఈ కన్నాడికి ఒక தொடர்பு ఉండట్టుగా ఒక తోற்றம் అక్కడ ఉరువవుతుంది తవిర అది వచ్చి అది తోற்றనే తవిర అది ఉన్మయాన తొడర్బు అనేది సంఘం అనేది అక్కడ లేదు అనేది మన పురించుకోలే. ఇక్కడ వచ్చి ఇదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అనేది నాకు ఈ ఆత్మ వచ్చి ఆ ఒరిజినల్ కాన్షియస్ నుடைய ఆ బింబం ఆ ప్రతిబింబం దానియుடைய ఇమేజ్ ప్రతిబింబం నా మనస్సులో పడుతుంది, మనసులో తెలుతుంది. ఆ తోట్రం మాత్రంగా తెలిసేదే నాకు. ఆ తెలిసేదానించే నాకు అహం వృత్తి అనేది తోండ్రుతుంది. అదావదు నే ఇవాళ మాట్లాడుతా ఉండాను, నే ఇవాళ చూసేను, నే ఇవాళ వినేను అటాని సింతాని మనం చెప్పేమేక. ఆ నేను అనిసి నేను చెప్పేది ఆ అహం వృత్తి. అహం అంటే నాన్ అనే ఎన్నం ఎట్ట తోండ్రుతుంది? ఈ ప్రతిబింబం వచ్చేదానించే నాకు ఆ అహం వృత్తి అనేది తోండ్రుతుంది. ఆ వృత్తి అహం వృత్తిని ఇప్పుడు నాకు వచ్చి అహం వృత్తిని తోండ్రుతుంది. అక్కడ అనాత్మావుடைய ஞானோని నాకు వస్తుంది. అదావదు నాకు నేను మాట్లాడేది అనేది అనాత్మావినుடைய పని. నేను అనేది ఆ చిదాభాసన్ వచ్చి అక్కడ తోండ్రేదాన్ని మనకు ఆ దాన్ని మన ఆ అహంలోండి మన పురించుకోలే. నేను అనేదిలోండి నేను పురించుకుంటున్నా, ఆ ఆత్మ అని నేను పురించుకుంటున్నా. ఆత్మ అనేది కాంటాక్ట్ అవుతుంది అనేదాన్ని పురించుకుంటున్నా. కాంటాక్ట్ ఎటువంటి కాంటాక్ట్? అది మిథ్య, అది ఆభాసంగా తోట్రం మాత్రంగానే అది తెలుతుందే తవిర అక్కడ ఉన్మయాన సంబంధం అనేది అక్కడ లేదు. ఎటా సూర్యనుடைய ఒళి కన్నాడిలో పడుతుందో అది మారి ఆ చిత్తునుடைய ఆ ఉణర్వినుடைய ఆ ఉణర్వునుடைய ఇది వచ్చి మనకు తెలుతుంది. తోట్రం మాత్రంగా మనకు ఇదేది మనకు ఇప్పుడు వేరే అనాత్మ ఉసురు లేని ఇక్కడ గోడ లేకపోతే ఒక రాక్ ఒక పార ఇటాది ఇంత ఉంది అని పెట్టుకోండా, దల్లో ఈ చిత్ అనేది ఉందా అంటే దల్లోని సచ్చిత్ ఆనందం అనేది ఉంది. కాబట్టి సత్తే అక్కడ ప్రధానంగా ఉంది. చిత్తుని வெளிப்படுతే అంతఃకరణం అనేది అక్కడ లేదు. ఆ సూక్ష్మ శరీరం దల్లోంతా లేని దానిచ్చి అక్కడ వచ్చి మన ఆ అంతఃకరణం లేని దానిచ్చి ఆ చిదాభాసన్ అనేది అక్కడ తోండ్రిందుకు వాய்ப்பு లేదు అనేదాన్ని మన పురించుకోలే.
ఇక్కడ వచ్చి ఇప్పుడు ఆత్మ జ్ఞానం అంటే ఏమి? ఇప్పుడు మనకు ఒక్కొక్క ఏ విషయాన్ని నేను చూసేప్పుడుగో లేకపోతే వినేప్పుడుకో ఏం చేసేప్పుడుకుని నేను ఏం చేసాను, నేను చూసాను అట అని చెప్పాను. அடுத்த ఇక్కడ అహం వృత్తి ఆత్మ ఎన్నంని ఆత్మజ్ఞానాన్ని ఉంది, అనాత్మ జ్ఞానాన్ని ఉంది. మన ఒక్కొక్క செயల్లోని ఆత్మజ్ఞానం అనాత్మ జ్ఞానం రెండు సేరియే మనకు ఉత్తానే ఉంది. మనకు ఆత్మజ్ఞానం లేకుండా లేదు. దాని కేనోపనిషత్తులో ప్రతిబోధ విదితం మతం అటాన్సి ఒక మంత్రమును. ప్రతిబోధ విదితం అంటే బోధం బోధం ప్రతి బోధం బోధం అంటే ఒక్కొక్క ఏ విషయాన్ని దేని మన చూసినాலும் అన్నిలోని ఆత్మని మన உணர்ந்துட்டானே ఉంటాము అనేదాన్ని మన புரிஞ்சுக்கோல. அதாவது ఈ ఆత్మ జ్ఞానం ఎట్టా ఉణర్ந்துకుంటా ఉంటాము, ఆ తోట్ర మాత్రంగా ఏ విధ సంగోని లేకుండా అది ఉంది అనేదాన్ని మన పురుచుకోలే. ఈ అనాత్మాని విளக்கி ఆత్మాని చూసే తన్మై మనకు కావలే. దానే ఇక్కడ చెప్పారు అసంగత్వ జ్ఞానమే ఆత్మ జ్ఞానం. ఈ అనాత్మ వచ్చి మిథ్యా அவளுக்கு தோற்றம் மாத்திரங்க అది మారుగుంటానే ఉన్ను. అదావదు నేను ఇవాళ మాట్లాడేను, నే ఇవాళ వినేను, నే ఇవాళ చూసేను. ఆ నేను అనేది మారకుండా ఉంది. ఆ వృత్తి జ్ఞానం అనేది அடுத்து వచ్చే నేను ఏం చేసేను అని అనాత్మనుடைய తన్మై వచ్చి మారుగుంటా ఉంది. అది ఒక్కొక్కటి వేరే వేరే దానిuடைய స్వభావపడి వేరే వేరే చేతా ఉంది. అటనేప్పుడు మన ఒక్కొక్క క్షణాన్ని మనకు ఆత్మజ్ఞానాన్ని అవుతుంది, అనాత్మ జ్ఞానాన్ని అవుతుంది. ఈ రెండునేని ఒక్కొక్క క్షణాన్ని మన అనుభవించుతా ఉండాము. అటనేప్పుడు మనకు ఏం పురించాలి అంటే ఈ ఆత్మ జ్ఞానాన్ని పెట్టుకుని అనాత్మ జ్ఞానాన్ని విளக்கிందుకు మనకు తెలాలి. అదే ఆ అనాత్మాన్ని విளக்கிయదే ఇక్కడ వచ్చి ఈ అనాత్మ అనేది డిఫరెంట్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. ఇది వచ్చి వ్యావకారికానికి ఉండేది. ఆత్మ అనేది పారమార్థిక సత్యం అనేదాన్ని మన గురించుకోలే. అది వచ్చి పారమార్థిక సత్యం వేరే డిఫరెంట్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీని దేనికోసం చెప్పేము, అది ఎప్పుడు మారకుండా ఉన్ను. ఆ మారకుండా ఉన్ను ఎట్టా తెలుసుకుంటున్నాము, ఆ సూర్యన్ అనే ఎగ్జాంపుల్ మూలంగా. అది తవర మన ఇప్పుడు మన வாழ்க்கைలోనేని నిన్న ఎగ్జాంపుల్ చూసింటాము. ఇక ఆ చిన్న వయసులోని కౌమారం యవ్వనం జర అనేదిలో తాని మన சின்ன வயசுலோண்டி మనவுடைய ఒళ్ళు మారుతాంది. అన్ని మనவுடைய ఎన్నంగల్ అన్నినేని క్షణానికి మారుతా ఉంది. కాబట్టి నా ఉణర్వు అనేదిలో ఏ మాత్రం అనేది అహం అనేదిలో ఏ విధ మాత్రం అనేది లేదు అనేదాన్ని మన గురించుకోలే. సరే, ఈ అహం అనేది నే వచ్చి నా ఒళ్ళు అలవేగా నేను చూసేను, లిమిటెడ్ గానే నాకు తెలుస్తుంది. అది ఎట్ట బ్రహ్మం, అది వచ్చి సర్వగతం అన్ని తావులో ఉంది, నాకు పురించలేదే. అన్ని తావులో ఎక్కడ ఉంది, నాతో మట్టునే ఉంది అట్టని మన అది ఎట్టా పురించుకోవడం మన అనేప్పుడు ఈ ఉణర్వు ఈ దేశ కాల వస్తు అనే ఆ దీనితోని ఆ లిమిట్స్ వేసి మనవుடைய దీని పెట్టుకుంటాము. అదావదు ఈ దేశంట ఈ ఒక ప్లేస్ ఈ తావులో ఇది ఉంది అనగా కాలం అనేప్పుడు ఈ కాలాలో ఇది ఉంది అనగా వస్తువు అనేప్పుడు ఈ పొరుள் ఇక్కడ ఉంది అట అనేసి దాని ఒక లిమిట్స్ వరేరకు ఉట్పట్టు దాన్ని మన ఎంచేము. ఈ ఆత్మని దానితో సంబంధపడితే ఇప్పుడు దాని మనం ఏం చేసేము, ఈ ఆత్మని తనిపట్టు చూసేందుకు మనకు తెలాలా. మనం వచ్చి ఆ సూర్యున్ని తిరిగి ఏం చేస్తున్నాము, ఈ కన్నాడిలో తీసే ప్రతిబింబంగానే ఎంచేమే తవర
సూర్యున్ని తనిగా చూసే తన్మై మనకు రాలా. అదే మారియే ఇక్కడని చిత్త అనే దాన్ని మనం ఏం చేసేమో దీనితో అన్ని ఈ ఒళ్ళుతో సంబంధపడేప్పుడు, ఈ స్థూల శరీరాలతో సంబంధపడేప్పుడు నాకే ఈ పోటు నానేని ఈ పోటుని అనుభవించాను అట అనేసి ఈ పెయిన్ ఈ ఒళ్ళుకు వచ్చే పోట్లాని అన్నిని నాకే వచ్చినట్టుగా నేను ఇచ్చాను. పోటు అనేది మారదు కావంటే నేను ఏమి నా ఏం పురించుకోలే. ఈ పోటు అనేది పోటులోండి నన్ను విలక్కి చూసిందుకు నాకు తెలితే కొంచెం కొంచెం కానీ నేను ఆ దేహ అభిమానాలోండి నా మనసుని విలకంగా ఆ పోటులోండిని నా నుంచి నన్ను విలక్కుందుకు వెళ్ళవును. ఇప్పుడు దాని ఎగ్జాంపుల్ మన ఇప్పుడు కూడా చూడచ్చు. ముందటి కాలాల్లో రమణర్, రామకృష్ణ పరమహంస అందరినేని వాళ్ళకి ఆపరేషన్ ఇదంతా చేసేప్పటికి ఆ కుట్టు తయ్యలు వేసేప్పటికి తాని వాళ్ళకి అనిస్థిసియా అంతా ఇలా వాళ్ళు వచ్చి ఆ మూన నిలయిలో ఉండుకుని ఆ టయాల్లో మీరు కుట్టండా అంటే వాళ్ళు ఆ పోటు కూడా వాళ్ళకి తెలియదు అనేట్టుగా మన వాళ్ళ కథలలో చదివిండాము. కావంటే ఇప్పుడు కాలాల్లో రామగోపాల్జీ రామగోపాలన్ జీ వాళ్ళ దీని వాళ్ళు అதாவது హిందూ మున్నణిలో రామగోపాల్ అతను ఉన్నారు. అతని ముస్లిమ్స్ పెట్టేప్పుడు ఆ తయ్యలు వేసేప్పుడు అతను అనిస్థిసియా ఇయ్యాదోన్ సెప్సి అట ఉండినారు అట అనేసి ఇప్పుడు ఉండిన వాళ్ళతని అట అనేప్పుడు మనకు అట ఉండింది వెళ్ళవను అనేదాన్ని మన పురించుకోలే. ఈ ఉడల్ అనేది వచ్చి ఉడల్ని ఉడిసి మనకు ఆ ఎన్నాని కడందు మనని ఎత్తుపోయింది వెళ్ళవను అనేదాన్ని ఈ దిల్లోని దాన్ని మన పురించుకుంటున్నాము. మన வாழ்க்கைలోనే మన చూడచ్చు. నింద తావులో మన వచ్చి ఎంతో కష్టం పెయిన్ ఉంటనాలు ఎవరన్నా ఒకరు మనకు ముఖ్యమైన వాళ్ళు వచ్చేది లేకపోతే ఇవాళ ఇది చేసే అవ్వాల అటాన్స్ ఉండే టయాలంతా మన నుంచి చేసింది ముడించుతుంది. ఎంత అదే ఇది ఒక్కరు లేదు ఏది లేదంటే ఆ పోటు వద్ద శ్రమంగా ఉంది. అట్నేవి అయ్యో ఇంత పోటు వచ్చి నుంచి వద్ద శ్రమ పడి ఇది చేసేము. అదేది ఏదన్నా ఒకటి కండిపుగా అవ్వాల చేసి అవ్వాలే ఇస్తే టయాల్లో మనం ఆ పోటుని వాళ్ళ పోటును మరిచిపోతున్నాం. ఇంకా అది ఎట్టా వెళ్ళవుతుంది? మనసే అన్నికి కారణం. ఆ మనసునుடைய తన్మైని కొంచెం కొంచెంగా మన మేలాన లెవెల్ కి ఎత్తుపోయింది వెళ్ళవును అనేదే దిల్లోండింత మన పురించుకుంటున్నాము. దీని మన ఆ అభ్యాసం చెయ్యంగా అదావదు ఇప్పుడు ఆత్మ జ్ఞానం అంటే ఈ ఆత్మని తనీగా మనం వచ్చి తెలుసుకుందుకు వద్దే సాధన చేసి తెలుసుకోలే అట అనిసింత ఒక్క అవశ్యం లేదు. అది ఏ వాళ్ళ సిద్ధ వస్తువు ఏ వాళ్ళ అని అది మనకు తెలుసుకుంటానే ఉంది. మన ఏం చెయ్యాలి ఇప్పుడు ఈ అనాత్మ విషయాల్ని మన విளக்கంగా ఆటోమేటిక్ గా అదే మనకు ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం అనేది మనకు తెలివిగా పురించును. ఈ బుద్ధిలో వచ్చి ఎటా కన్నాడిలో ఆ ప్రకాశం క్లియరా తెలుతుందో అది మరి ఈ ఆత్మావనుடைய తన్మై మనకు క్లియరా పురించిందుగా సూక్ష్మంగా మన దాన్ని పురించుకుందుకు వెళ్ళవను. ఇక్కడ పురించుకుందుకు వెళ్ళవను అనేదే ఇక్కడ మన తెలుసుకోవాల్సింది. ఇక్కడ వచ్చి అది వచ్చి మన వచ్చి దాని అపరోక్షంగానే తన్మయంగా ఆకుందుకు వెళ్ళవనే తవర దాని వచ్చి మన ఒక విషయంగా దాని ఒక పొరుల్గా మన దాన్ని తెలుసుకుందుకు వెళ్ళవదు అనేదాన్ని మన ఇక్కడ పురించుకోవాలి. ఇదే ఇక్కడ మెయిన్ ఆత్మజ్ఞానం అనే దాని పట్టియ ముఖ్యమైన ఇది ఏమి అంటే ఈ నామరూపంగా ఉండే అన్నిని మన ఆత్మ లేకుండా ఉండే నామరూపంగా ఉండే అన్నినేని మన విளக்குకుంటా ఉంటే
దాని అన్నిని మనం ఏం చేసిందాము, ఆభాసంగా ఉండేది. దాని అన్ని ఆత్మా బైకి ఎత్తి పెట్టుకుంటా ఉంటాము. ఏది ఉంటున్నాను నేను 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 అనేసి అన్నిని నా బైగా నేను ఎక్కించి పెట్టుకుంటా ఉంటాను. దాన్ని విలక్కేది మట్టునే మన పని. మనకు ఈ నిధిధ్యాసన మూలంగా మన అభ్యాసం చెయ్యాల్సింది ఏమింటే, ఈ తేవలేని దీన్ని మన విళక్కంగా మనకు ఆటోమేటిక్ గా ఆత్మ జ్ఞానం అనేది తెలివిగా మన పురించుకోవచ్చు. ఈ ఎక్స్క్లూషన్ అంటే నీకేది, ఆ నీకేదే మనవుடைய పని. మనం ఏற்கனவே చూసిందాము. వివేకానందర్ వచ్చి అక్కడికి ఫారిన్ పోయినప్పటికి అక్కడ ఫారినర్స్ చెప్పినారట, మమ్మల్ని హిప్టినైజ్ చేశారు. ఆ హిప్నాటిస్ అంటే మమ్మల్ని అమ్ముటే మూల చలవేసేసారు నేట చెప్తే వివేకానందర్ చెప్పినారట, మిమ్మల్ని మూల చలవేంత చెయ్యలా, మీరు ఏర్కడమేని మీరేని మీ పళక దోషాల అన్ని మూల చలవ చేసి పెట్టిండారు. దాని నీకేదే డీహిప్టినైజ్ చేసేదే నా పని. అదే శాస్త్రం చేస్తుంది. అదే నేను ఆ శాస్త్రం చేసిందని నేను చెప్పాను. మనకాని మనం ఏం చేసేమో, నే అజ్ఞాని, నేను దుఃఖి, నేను సుఖి, నేను వచ్చి ఈ వడివాల ఉండాను, నేను కోపం నాకు వద్దే కోపం వచ్చును, నే ఈ గుణాల ఉండా, తమో గుణాల ఉండాను, రజో గుణాల ఉండాను అటానిసింత నేనే నన్ను డిఫైన్ చేసుకుంటున్నా. యాక్చువల్గా ఈ డిఫైనేషన్ అన్ని దేనికి, ఈ అనాత్మాకే. ఈ అనాత్మాని నేను వచ్చి ఎట్టా అని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. దాన్ని వచ్చి ఒక హాబీగా, ఒక ఎంటర్టైన్మెంట్ గా మనం బాగా ఇంప్రూవ్ చేయొచ్చు. దాన్ని తనిగా పెట్టుకోలే. దానికి ఈ ఆత్మ జ్ఞానానికి ఏ విధ సంబంధం లేదు అనే దానిని మనం పురించుకోలే. మన దీని తనిగా ఈ అనాత్మాని ఇంప్రూవ్మెంట్ చేసేది తని పని. అది వచ్చి అది ప్రతిబింబ ఆనందానికి మనవుடைய మనసునుடைய அமைதிకి అది కావంటే ఈ బ్రహ్మం అనే దాన్ని నేను పురించుకుందుకు, ఆత్మ బ్రహ్మం అనే దాన్ని పురించుకుందుకు ఏ ఇదిని చెయ్యాల్సిన అవసరం లేదు. అది ఏ వాళ్ళని నాతో కూడానే ఉంది అనే దాన్ని నేను పురించుకోలే. అదే ఇక్కడ మెయిన్ గా చెప్పిండారు. దీనిలో ఇంకా కొంచెం డిస్కషన్ ఉంది, దాన్ని அடுத்த క్లాస్ లో చూద్దాం.